హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నా 5 to 6 ఇయర్స్ ఆఫ్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్లో ఇంత సింపుల్ స్ట్రాటజీ ఇంత హై రిటర్న్స్ తీసుకొస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్గా ఈ సింపుల్ స్ట్రాటజీ ఏంటి అండ్ దీన్ని మనం ఎలా యూస్ చేయొచ్చు అనే దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఆర్ఎస్ఐ గురించి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. సో యూజువల్గా ఆర్ఎస్ఐని మనం ఎలా యూస్ చేస్తాము? ఎప్పుడైతే ఆర్ఎస్ఐ బిలో 30 వెళ్ళిందో అలాంటప్పుడు మనం ఒక బయింగ్ సిగ్నల్ అని అనుకుంటూ ఉంటాం. కొంతమంది ఆర్ఎస్ఐ 80-20 యూస్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే కొంతమంది ఆర్ఎస్ఐ 70-30 యూస్ చేస్తూ ఉంటారు. ఎనీ కేస్ యూజువల్గా 20 కానీ 30 కానీ వెళ్ళినప్పుడు ఓవర్ సోల్డ్ కండిషన్ అని చెప్పి ఇక్కడ మనం బై చేస్తూ ఉంటాం కదా. సో దీన్నే మనం ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్లో యూస్ చేసి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు అనమాట. ఆ రిజల్ట్స్ తీసుకురావడం కోసం మనం ఇక్కడ చిన్న స్ట్రాటజీని యూస్ చేస్తాం. సో ఆ స్ట్రాటజీ యూజువల్గా మనం కాంట్రా ట్రేడింగ్ స్ట్రాటజీ అంటాం. సో ఏంటి కాంట్రా ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే, యూజువల్గా ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఉన్నాయో ఆబ్వియస్గా ఆర్ఎస్ఐ కూడా మనకి ఒక పర్టికులర్ లెవెల్ నుంచి పడిపోతూ ఉంటుంది. సో ఇలా ఆర్ఎస్ఐ పడిపోతూ ఎప్పుడైతే మనకి 30 బిలో వస్తుందో, సో ఆర్ఎస్ఐ అనేది బిలో 30 వచ్చినప్పుడు మనం ఒక బయింగ్ ఇండికేషన్ కోసం ఒక పర్టికులర్ స్టాక్లో చూస్తూ ఉంటాం. అయితే మరి ఇక్కడ ఏ స్టాక్లో మనం ఆ ఆర్ఎస్ఐ బిలో 30 వచ్చినప్పుడు చూడాలి అని అంటే, నా సజెషన్ ఏంటి అంటే నిఫ్టీ 100 స్టాక్స్లో మాత్రమే మనం చూడడం చాలా మంచిది. ఎందుకంటే చాలా వరకు స్టాక్స్ బేర్ మార్కెట్ వచ్చినప్పుడు 70%, 80% అండ్ 90% వరకు కూడా మనకి పడచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్ రెసెషన్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇలా 70, 80, 90% పడే స్టాక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ యూజువల్గా నిఫ్టీ 100 స్టాక్స్ ఏం జరుగుతుందంటే, యూజువల్గా ఒక 20% పడ్డ తర్వాత 10% బౌన్స్ బ్యాక్ అయ్యి తర్వాత మళ్ళీ మేబీ ఒక 20% పడచ్చు. సచ్ దట్ ఓవరాల్గా 30 to 40% మాత్రమే మనకి నిఫ్టీ 50 స్టాక్స్ లేదా నిఫ్టీ 100 స్టాక్స్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే అలాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం ఇలాంటి రివర్సల్స్ క్యాచ్ చేసుకొని ఇక్కడ మనం స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా స్వింగ్ ట్రేడింగ్ చేయడం కోసం మనం ఆర్ఎస్ఐ బిలో 30 వచ్చిన స్టాక్స్ని మనం బై చేయాలి. సో ఆర్ఎస్ఐ బిలో 30 వచ్చిన ప్రతి స్టాక్ని మనం బై చేయాలా, అండ్ ఒకవేళ మనం బై చేస్తే టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, అదే మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం. సో ఈ స్ట్రాటజీని మనం సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే మనకి ఆర్ఎస్ఐ అనేది బిలో 30 వెళ్తుందో అలాంటప్పుడు మనం ఒక స్టాక్ని వాచ్ లిస్ట్లోకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ యొక్క ఆర్ఎస్ఐ అనేది బిలో 30 వెళ్ళింది అని అనుకుందాం. సో ఇలా వెళ్ళిన తర్వాత ఈ 1 డే చార్ట్లో మనకి యూజువల్గా 330కి మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా. సో 330కి మార్కెట్ క్లోజ్ అయినప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఏంటి అనేది మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి టీసీఎస్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది 3250 అని అనుకుంటున్నాను. అయితే యూజువల్గా ఆర్ఎస్ఐ బిలో 30 ఉన్నప్పుడు స్టాక్లో చాలా తొందరగా సెల్లింగ్ ఉంటుందన్నమాట. తొందరగా ఇన్వెస్టర్స్ సెల్ చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ నెక్స్ట్ డే మనం ఈ 1 డే అయిపోయింది, దీని తర్వాత నెక్స్ట్ డే కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ నెక్స్ట్ డే ఏమవ్వాలి అని అంటే, మార్కెట్ ఓపెన్ అయింది 9:15 నుంచి 10:15 దాకా అయింది అని అంటే ఒక క్యాండిల్ అవుతుంది కదా, 1 అవర్ క్యాండిల్. సో ఈ 1 అవర్ క్యాండిల్ యొక్క క్లోజ్ కనుక ఇన్ కేస్ 3250 పైన కనుక క్లోజ్ అయింది అని అంటే అలాంటప్పుడు మనం బయింగ్ సిగ్నల్ జనరేట్ అయింది అని అనుకోవచ్చు. సో 9:15 to 10:15 క్యాండిల్ అయినా అవ్వచ్చు, లేదా 10:15 to 11:15 క్యాండిల్ అయినా అవ్వచ్చు, లేదా 11:15 to 12:15 అయినా అవ్వచ్చు. ఇలా 3:15 వరకు మనం నెక్స్ట్ డే రోజున ఒకవేళ నిన్నటి క్లోజ్ కంటే కనుక పైన ఒక 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ రివర్స్ అయ్యి పెరగడానికి ఛాన్స్ ఉంది అని అనుకోవచ్చు. సో ఇలాగా మనం ఒకవేళ పైన క్లోజ్ అయ్యి మనకి పెరుగుతుంది అని అర్థమైనప్పుడు మన టార్గెట్ ఏం చేయాలి అని అంటే, టార్గెట్ దాదాపుగా మనం 9% తీసుకుంటాము అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 5% అనుకుంటాం. అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్, అయితే ఈ స్ట్రాటజీలో మనం దీన్ని పక్కాగా యూజ్ చేయాలి. అండ్ ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి మనం 3% పెట్టుకొని కనుక మనం ట్రేడింగ్ చేస్తున్నాము అంటే మనం కాంట్రా బెట్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం అండ్ హై రిటర్న్ తీసుకోగలుగుతాం అనమాట. సో ఈ స్ట్రాటజీని నేను ఒకసారి మీకు చార్ట్లో చూపిస్తాను. సో టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ అనే స్టాక్ ఉంది. సో ఈ స్టాక్ రీసెంట్గా మనకు ఒక సిగ్నల్ ఇచ్చిందనమాట, అందుకే నేను ఈ స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 1 డే టైం ఫ్రేమ్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టడీస్లో ఆర్ఎస్ఐని యాడ్ చేసుకోవాలి. సో ఆర్ఎస్ఐలో కూడా మనం ఏం చేయాలి అంటే యూజువల్గా బై డిఫాల్ట్ 80-20 ఉంటుంది. దీన్ని మనం 70 and 30 పెట్టుకోవచ్చు. సో 70 యూజ్ చేసుకుంటున్నాను. సో ఓవర్ బాట్కి నేను రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను అండ్ అలాగే 30. సో మనకి ఇప్పుడు ఓవర్ సోల్డ్కి మనం గ్రీన్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఆర్ఎస్ఐ బిలో 30 వచ్చిందో, సో రీసెంట్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే 25th మే రోజున ఆర్ఎస్ఐ అనేది
మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ అబ్జర్వ్ చేసామనుకోండి 29.56 సంథింగ్ వచ్చిందనమాట, బిలో 30 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనకి స్టాక్ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ ఇమ్మీడియట్గా బై చేయొద్దు. ఎప్పుడు బై చేయాలంటే 25th రోజున మనకి ఇది వాచ్ లిస్ట్లోకి వచ్చింది. సో 26th నుంచి అబ్జర్వ్ చేయాలి. సో 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను నేను ఇక్కడ. సో 26th నుంచి అబ్జర్వ్ చేస్తాను. సో 25th రోజు యొక్క క్లోజింగ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 617 దగ్గర మనకి క్లోజ్ అయింది 315కి. సో క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మనం 617 పైన కనుక క్లోజ్ అయితే మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటాం. సో ఏమైంది, మనకి ఇక్కడ 115 యొక్క క్యాండిల్, 1 అవర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ 617 పైన కనుక క్లోజ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఒక బయింగ్ సిగ్నల్ జనరేట్ అయినట్టు. ఇక్కడ ఈ స్టాక్ని మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం బై చేసుకుంటాం. బై చేసుకున్న తర్వాత మన టార్గెట్ వచ్చేసి 9% అండ్ స్టాప్ లాస్ వచ్చి 5% అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్. అంటే ఒకవేళ ఈ స్టాక్ 3% పెరిగి మళ్ళీ రివర్స్ 3% ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, నో ప్రాఫిట్ నో లాస్లో ఎగ్జిట్ అవుతాం. లేదా ఒకవేళ 5% పెరిగిన తర్వాత మళ్ళీ 3% పడితే జస్ట్ 2% ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతాం. సో ఇలాగా మనం ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ని యూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఒకవేళ మనం ఇలా ట్రేడింగ్ చేసుంటే మన రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవడం కోసం నేను బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ మీకు చూపిస్తాను. సో దీనికి స్ట్రీక్ ప్లాట్ఫామ్లో నేను ఇక్కడ ఒక స్ట్రాటజీని క్రియేట్ చేయబోతున్నాను. సో ఇక్కడ మనం సింపుల్గా ఆర్ఎస్ఐ స్ట్రాటజీ కదా మనం యూస్ చేసేది. సో అందుకని ఆర్ఎస్ఐ స్ట్రాటజీ అని చెప్పి నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని స్టాక్స్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఒక 15 to 16 స్టాక్స్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి యాడ్ చేస్తాను. సో నేను ఇక్కడ ఆటో సెక్టార్లో మారుతి, M&M, హీరో మోటోకార్ప్ అండ్ క్రూడ్ ఆయిల్లో ఐఓసి, BPCL అండ్ కోల్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, JSW స్టీల్, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్, TCS ఇట్లా రకరకాల స్టాక్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేయబోయేది బయింగ్, ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ కోసమే. సో ఇక్కడ మనం బై సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం టెస్టింగ్ బేసిస్ కాబట్టి నేను 1 క్వాంటిటీ తీసుకున్నాను అండ్ ఎంట్రీ కండిషన్ మనం రాసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంట్రీ కండిషన్లో నిన్నటి రోజున RSI అనేది బిలో 30 ఉండాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మల్టీ టైం ఫ్రేమ్ కంప్లీటెడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1 డే సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే RSI అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో RSI బై డిఫాల్ట్ మనకి 14 ఉంటుంది, 14 యూజ్ చేసుకుంటాము. అండ్ ఇది మనకి లోవర్ దెన్ ఉండాలి. సో లోవర్ దెన్ ఎంత ఉండాలి RSI అని అంటే నెంబర్ అనే కండిషన్ని మనం రాసుకొని ఇక్కడ మనం 30ని ప్లేస్ చేసుకొని డన్ క్లిక్ చేస్తాం. సో ఒక కండిషన్ అయిపోయింది ఏంటి, నిన్నటి రోజున మనకు RSI అనేది లెస్ దెన్ 30 ఉండాలి. మరి అలాగే ఈ రోజు క్లోజ్ అనేది గ్రేటర్ దెన్ నిన్నటి డే క్లోజ్ ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్లోజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అది మనం క్రాసెస్ ఎబోని సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లోజ్ క్రాసెస్ ఎబో, ఇక్కడ ప్రీవియస్ ఎన్ క్యాండిల్స్ అనే కండిషన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బై డిఫాల్ట్ క్లోజ్ -1 డే ఉంది. సో దాన్నే నేను డన్ క్లిక్ చేస్తున్నాను. అంటే నిన్నటి యొక్క క్లోజ్ ఏదైతే ఉందో ఆ క్లోజ్ పైన కనుక ఇవాల్టి 1 అవర్ క్లోజ్ అయితే అలాంటప్పుడు మనకి ఒక సిగ్నల్ జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం స్టాప్ లాస్ 5%, టార్గెట్ 9% అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ 3% నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకున్నాం కాబట్టి బ్యాక్ టెస్ట్ పారామీటర్స్ని నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. క్యాండిల్స్టిక్ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుంటాం. MIS అంటే ఇంట్రాడే, బట్ ఇంట్రాడే కాదు మనం చేసేది స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి CNC నార్మల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాక్సిమం అమౌంట్ 50,000తోనే ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ క్యాపిటల్ బేస్డ్ మనం 50,000కి మించి ఎందులో కూడా ట్రేడ్ చేయకూడదు అని క్యాపిటల్ బేస్ సెలెక్ట్ చేసుకొని మనం లాస్ట్ 1 year 29th May 2021 నుంచి 28th May 2022లో ఇప్పటిదాకా మనం యాడ్ చేసిన స్టాక్స్ అన్నిట్లో కూడా చెక్ చేయబోతున్నాం. సో అందుకని సేవ్ చేంజెస్ క్లిక్ చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఒక్కొక్క స్టాక్ యొక్క రిజల్ట్స్ వస్తున్నాయి. సో మనకి 8,000, 9,000, 10,000 ప్రాఫిట్స్ కనపడుతున్నాయి. బట్ సమ్హౌ మనకి విన్నింగ్ అండ్ లూజింగ్ పర్సంటేజ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ 2 times విన్ అయ్యాం, 0 times లూజ్, 2 times విన్ అయ్యాం, 0 times లూజ్. సో ఇండివిజువల్ స్టాక్స్కి ఇలా చూడడం కంటే మనం ఓవరాల్గా చూడొచ్చు. సో ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు మొత్తం 54 ట్రేడింగ్ సిగ్నల్స్ వచ్చాయి. ఈ 54 ట్రేడింగ్ సిగ్నల్స్లో 36 times మనం విన్ అయ్యాం. అండ్ ఆ 36 times మనం విన్ అయ్యి 14 times లూజ్ అయ్యాం. బట్ స్టిల్ ఆ 50,000 రూపీస్తో మనం ట్రేడ్ చేసిన 1,05,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. బట్ 54 times ట్రేడ్ చేస్తే బ్రోకరేజ్ ఛార్జెస్ పడతాయి కదా, మరి వాటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కదా. సో అందుకని బ్రోకరేజ్ సెలెక్ట్ చేసుకుంటే 99,000 రూపీస్ అనేది మన ప్రాఫిట్ అవుతుంది అనమాట. అంటే దాదాపుగా 200% రిటర్న్స్ మనకి 1 yearలోనే మనకి ఈ సింపుల్ స్ట్రాటజీ ఏం చేసాం, జస్ట్ RSI బిలో 30 వెళ్ళిన స్టాక్స్ 1 hour చార్ట్లో రివర్స్ అయితే మనం బై చేసుకుంటున్నాం. అంతే సింపుల్ స్ట్రాటజీతో మనం ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతున్నాం.
చేస్తున్నాం. సో ఇలాంటి సింపుల్ స్ట్రాటజీ మరి ఏ స్టాక్స్లో మనకి ఒక బయింగ్ సిగ్నల్ జనరేట్ చేస్తుంది అని తెలుసుకోవడం కోసం మనం స్కానర్స్ని వాడుకోవచ్చు. సో స్కానర్స్లో ఇదే కండిషన్ని మనం స్కాన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో అందుకోసం మనం క్రియేట్ స్కానర్లోకి వెళ్ళి RSI స్కాన్ అని నేమ్ ఇచ్చి నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో చాలా సింపుల్ కండిషన్, చార్ట్ టైప్ క్యాండిల్ స్టిక్ యూస్ చేసుకొని 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇందాక రాసాం కదా మన కండిషన్, సేమ్ అదే కండిషన్ రాస్తామన్నమాట. మల్టీ టైం ఫ్రేమ్ కంప్లీటెడ్ తీసుకొని డే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము అండ్ RSI ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. బై డిఫాల్ట్ ఉన్నదే సెలెక్ట్ చేసుకుంటాం అండ్ ఇక్కడ RSI అనేది మనకి లోవర్ దెన్ ఉండాలి. సో లోవర్ దెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అగైన్ నెంబర్ కండిషన్లో మనం 30ని సెలెక్ట్ చేసుకుంటాము. సో 30ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కండిషన్ చాలా సింపుల్ కండిషన్, క్లోజ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని క్రాసెస్ ఎబోవ్ మనకు కావాలి అండ్ క్రాసెస్ ఎబోవ్ ఏది అంటే ప్రీవియస్ ఎన్ క్యాండిల్స్ మనం తీసుకొని బై డిఫాల్ట్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తే ఒకవేళ మనకి ఇప్పుడు ఏవైనా స్టాక్స్ ఉన్నాయా అని కనుక సెర్చ్ చేయాలి అని అనుకుంటే సేవ్ అండ్ స్కాన్ చేస్తాం. సో ఇలా స్కాన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు ప్రెజెంట్ గ్రాసిమ్ అనే స్టాక్ వచ్చింది. సో ఇన్ కేస్ గ్రాసిమ్ని కనుక మనం బై చేసుకోవాలంటే ఇప్పుడే ఇక్కడ నుంచే బై చేసుకోవచ్చు లేదా సెల్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి దీని టెక్నికల్స్ మనం అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే సి టెక్నికల్స్ మీద మనం క్లిక్ చేస్తే కింద మనకి మూవింగ్ యావరేజెస్ ప్రకారం, ఆసిలేటర్స్ ప్రకారం ఇది మనకి బయింగ్లో ఉందా, సెల్లింగ్లో ఉందా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి అనేది మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఒకవేళ ఈ స్టాక్ యొక్క చార్ట్ని అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే సింపుల్గా ఇక్కడ చార్ట్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి న్యూ విండోలో చార్ట్ ఓపెన్ అవుతుంది. ఇలా చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి రివర్సల్ సిగ్నల్స్ కనపడుతున్నాయి అని అనుకుంటే దాన్ని బట్టి మనం కాన్ఫిడెంట్గా ట్రేడ్ తీసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్ స్ట్రాటజీ. RSI లెస్ దెన్ 30 ఉండాలి, అది నిన్న ఉండాలి అండ్ ఈ రోజు 1 అవర్ క్యాండిల్ అనేది నిన్నటి క్లోజ్ని క్రాస్ అయ్యి క్లోజ్ అవ్వాలి. అలా గనక ట్రేడ్ అవుతుంటే మనకి చాలా వరకు స్టాక్స్ మనకి మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి స్టాక్ ప్రతిసారి ప్రాఫిట్ ఇవ్వదు. ఆబ్వియస్గా మనకి లాసెస్ కూడా వస్తూ ఉంటాయి, కానీ మన ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే RSI బిలో 30 వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ బయింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. ఆ ఫ్రెష్ బయింగ్ వచ్చినప్పుడు మనం ఈ స్టాక్స్ని కనుక యాడ్ చేసుకుంటే, ఎస్పెషల్లీ నిఫ్టీ 50 లాంటి లేదా నిఫ్టీ 100 లాంటి స్టాక్స్ని యాడ్ చేసుకుంటే మనకి ఆ రివర్సల్స్లో వచ్చే మూమెంటమ్ని మనం క్యాష్ చేసుకోగలుగుతాం అనమాట. సో హోప్ ఈ స్ట్రాటజీ చాలా సింపుల్గా అండ్ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.